అసలైన కథానాయకులు సైతం పక్కకి వెళ్ళిపోయి హనుమంతుడికి అంతటి కీర్తి రావడానికి కారణం ఏమిటంటే ఆ కీర్తిని ఆయన ఆశించకపోవడమే కారణం. మనకి ఎందుకు రాదు ఆ కీర్తి అంటే ఆశిస్తాం కాబట్టి రాదు. ఆశించకపోతే అన్నీ వస్తాయి, ఆశిస్తే ఏదీ రాదు, ఆశ కూడా తీరదు. హనుమంతుడు ఏమీ ఆశించలేదు. బాల్యమంతా అమాయకత్వంతో, ఒక సాహసంతో, ఒక రకంగా దుస్సాహసాలతో నడిచింది ఆయన బాల్యమంతా. కాస్త ఎదిగేసరికి ఆయన ఏమిటో ఎలా ఉండాలో మహర్షుల శాపం కారణంగా ఆయనకి తెలియవచ్చింది. అక్కడి నుంచి ఆంజనేయుని జీవితంలో రెండే పనులు, ఒకటి కర్తవ్యం, రెండు స్మర్తవ్యం. ఆయన కర్తవ్యం ఏదో ఆయన చేసేవాడు, మిగిలిన సమయం అంతా రామ్ 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 రామ్. ఇక్కడ బళ్ళారి పట్టణంలో మేము అడుగు పెట్టగానే మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి అజయ్ కుమార్ గారి గృహంలో మాకు మొట్టమొదట వినపడిన నామం శ్రీరామ జయ రామ జయ జయ రామ. అక్కడి నుంచి మేము ఎక్కడ అడుగు పెట్టినా వినపడుతూనే ఉంది. మేము దంపతులు చాలా ఆనందించాం. ఆ ఇల్లాలు మాకు హారతి ఇస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామం చేస్తుంటే ఎంతో సంతోషించాం మేము. నిజంగా ఇదే మనల్ని కాపాడేది. స్మర్తవ్యం అంటే అదే. మనం జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే జీవితాన్ని చిలకాలి, కెలకూడదు. చిలికితే వెన్న వస్తుంది, కెలికితే కంపు వస్తుంది. ఏమిటి చిలకడానికి కెలకడానికి తేడా ఏమిటి? చిలికేటప్పుడు కవ్వం పెడతారు, పాలు కాచి తోడుపెట్టి అది పెరుగైన తర్వాత చిలుకుతారు. ఆ కవ్వాన్ని చూడండి, తెలుస్తుంది. ఇప్పుడు ఊరికే కొత్తగా వచ్చినటువంటి ఏవో ఇనప తీగలు ఏవో వచ్చే స్ప్రింగులు ఇలా తిప్పుతారు, మంగళహారతి పళ్ళని తిప్పినట్టు. అది కెలకడమే, చిలకడం కాదు. అది ఉపయోగమే లేదు. పూర్వం కవ్వాలు ఉన్నాయే, ఓ పెద్ద అది చిలికేటువంటి స్తంభాలు ఉంటాయి, కవ్వపు స్తంభం అంటారు, కవ్వపు రాట అంటారు. దానికి కవ్వ ఉంటుంది, దానికి ఇలా తాడు పెట్టి ఇలా నిలబడి ఇలా చిలుకుతూ ఉంటారు. అలా చిలికేవారు కాబట్టి అందరి నడుములు సన్నగా ఉండేవి, ఎక్కడికి జిమ్కి జమ్కి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు అవి ఏమీ లేవు కాబట్టి మొత్తం అన్నీ ఊబకాయాలు వచ్చాయి. ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో పొద్దున్నే చిలకడం కనిపించేది. దాంతోపాటు యదునందనుడు శ్రీకృష్ణునికి ఇష్టమైనటువంటి గీతాలు పాడేవారు. ఊరికే చిలుకుతారా? భారతీయులు ఎప్పుడూ ఏ పని కూడా మామూలుగా చేయరు, మౌనంగా కూడా చేయరు. ఓ పాట పాడుతూ చేస్తారు. అందున స్త్రీలు మరీ ప్రత్యేకత. ఓ పాట పాడతారు. స్త్రీ అంటేనే సంగీతం, స్త్రీ అంటే పాట. అందుకని ఓ పాట పాడతారు. ఆ భాగవతం మీద పాటలు, శ్రీకృష్ణుని మీద పాటలు పాడేవారు. శరీరానికి వ్యాయామం ఉండేది. ఆ చిలికినటువంటి వెన్న వచ్చేది. ఆ చిలికినప్పుడు మీరు గమనించండి, జీవితాన్ని కూడా ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలో అర్థమవుతుంది. ఆ కవ్వం ఎప్పుడు ఆ పెరుగు కుండలో ఒకచోటే ఉంటుంది, అది ఎలా తిరగదు, యాత్ర చేయదు. అది యాత్ర చేస్తే చిలకడం కుదరదు, ఒకచోటే ఉంటుంది. ఒకచోటే ఉండి ఇలా 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 అంటూ ఉంటే అక్కడ నుంచి రేణువులు వెదజల్లబడి కొన్ని పేరుకుని, కొన్ని తేరుకుని, కొన్ని చేరుకుని, కొన్ని కూరుకొని వెన్న ఏర్పడుతుంది. సరిగ్గా మనకు సమస్య వచ్చినప్పుడు అలాగే చేయాలి. కంగారు పడద్దు, అందరికీ ఫోన్లు చేయొద్దు, దాన్ని ఫేస్బుక్లో పెట్టేయద్దు, వాట్సాప్లో పెట్టేయద్దు, నానా గొడవ చేసేయద్దు. అక్కడ ఇదే కెలకడం అంటే. నీకు సమస్య రాగానే ఊరందరికీ సమస్య ఇలా బళ్ళారంతా చెప్పాలా దాన్ని? వాళ్ళంతా సుఖంగా ఉన్నారుగా. ఎక్కడ సమస్య ఉందో, ఎవరితో సమస్య ఉందో వారితోనే మాట్లాడు, తెలుసుకో వారితోటే వెంటనే. కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది సేమ్ పాయింట్, అదే కవ్వంతో చిలకడం అంటే. అదే పాయింట్లో కాన్సన్ట్రేట్ చేయడం అంతే. ఆ చిలికిన కొద్ది ఏమవుతుంది? నిస్సారమంతా పక్కకి వెళ్ళిపోయి సారమైన నవనీతం వస్తుంది. జీవితమేనా అంతే. సమస్య ఎవరితో వచ్చిందో, ఎందువల్ల వచ్చిందో, ఎక్కడ వచ్చిందో, ఎంత మాత్రం వచ్చిందో అంత మాత్రమే తెలుసుకోవాలి. దానికి ఇంకా చేర్చేయకూడదు. ఈ సమస్య రాగానే మొన్న కూడా వచ్చింది, అంతకుముందు కూడా వచ్చింది, ఏమిటో ప్రతి సమస్య శుక్రవారమే వస్తుంది అని ఎవరి దగ్గరకు వాడు చేయి చాపేమనుకో, తర్వాత బజార్లో గుడి ముందు చేయి చాపాల్సిన కర్మ వస్తుంది వీడి వల్ల. వాడు యజ్ఞం అంటాడు, యాగం అంటాడు, జాతకం అంటాడు, నీ కర్మ అంటాడు, నా కర్మ అంటాడు, 3 ఎకరాలు అమ్మించేస్తాడు. చివరికి వీడి ముందు చేయి చాపిన కర్మకు మనం గుడి ముందు చేయి చాపాలి, ఇంకా డబ్బులు లేక. చేయి చాపొద్దు, అవసరం లేదు అక్కడ. నీకు అలా ప్రతిసారి ఏమీ ఆ ఆపదలు రాలా, ఒక్కసారి వచ్చిందంతే. దానికి మళ్ళీ కలుపుతాం మనం ఇక్కడ, అప్పుడు వచ్చింది అవన్నీ ఏం సీక్వెన్స్ ఏం లేదు ఇక్కడ, ఒకటే ఉంది అక్కడ. అదే చిలకడం అంటే. ఆ ప్రదేశంలోనే కవ్వం తిరుగుతుంది తప్ప కుండంతా తిరగదు. కుండంతా తిరిగితే కుండ పగిలిపోతుంది. ఆ చిలకడం అర్థమైతే జీవితంలో ఎప్పుడు జీవితం చిలకల పందిరిలాగే ఉంటుందండి. చిలకల వాలని చెట్టులా ఉంటుందండి. చిలక కొట్టిన మామిడి పండులా చాలా రుచిగా ఉంటుందండి.
మనం ఏం చేస్తామంటే చిలకడం మానేసి కెలుకుతాం. మజ్జిగ చిలికేటప్పుడు వేలెట్టి కెలకండి, వాసన వస్తుంది. పైగా వేలెట్టడం వల్ల ఇంకెవడూ పోసుకోడు దాన్ని, నువ్వు వేలెట్టావంటాడు. కవ్వం పెట్టి ఎంత చిలికినా హాయిగా పోసుకుంటారు. మనం వేలెట్టావనుకో, నేను చూసా నువ్వు వేలెట్టే అవతల బారే అంటాడు. ఈ కెలకడం అంటే ఏమిటంటే దాన్ని ఎలా, ఆ సమస్యను ఎలా డీల్ చేయడం అంటారు. నిర్వహించడం ఎలాగో తెలియక అనవసరమైన వాళ్ళందరికీ చెప్పేసి నానా గొడవ చేసేసి దాని మీద అరిచేసి ఇంట్లో సామాన్లు విరిచేసి కరిచేసి నానా గొడవ చేస్తే అవి సమస్య తీరకపోగా సామాన్లు పగిలిపోయాయి. ముందు ఇవన్నీ కొనుక్కోవాలి. ఇదే కెలకడం అంటే. హనుమంతుడు ఎప్పుడు జీవితాన్ని చిలుకుతాడు కానీ కెలకడు. ఎందుకంటే ఆయన పుట్టుకలోనే ఒక ఘర్షణ ఉంది. హనుమత్ జయంతి మనం ఎప్పుడు చేస్తామండి? వైశాఖ బహుళ దశమి నాడు చేస్తాం. రాబోతుంది త్వరలో, రేపు జూన్ 1వ తారీఖుని వైశాఖ బహుళ దశమి అవుతుంది. కానీ మీరు గమనించండి, ఉత్తర దేశం అంతా వేరే చేస్తారు, దక్షిణాదిలో కూడా కొన్ని ప్రాంతాల్లో వేరే చేస్తారు. ఒక నెల ముందే చైత్రంలోనే చేస్తారు. అది నన్ను అడిగితే శాస్త్రీయమైన విధానం కాదు. వైశాఖ బహుళ దశమే హనుమంతుని యొక్క జయంతి, దానికి ప్రమాణం ఉంది. మనకి ప్రతి నెలకి 7 పాలకులు ఉంటారు ఖచ్చితంగా. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇవి జతలుగా ఉంటాయి, 6 జతలు. అందుకే ఒక జత ఒక ఋతువు. వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిర ఋతువులు. ఇప్పుడు వసంత ఋతువు ప్రవేశించింది. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు. చెట్లు చిగుర్చి పువ్వులు పూజను అని ఉంటుంది పుస్తకంలో. ఎక్కడ చెట్లు ఉంటే కదా చికిత్సరానికి. మేము అదేమిటి ఏదో అన్నారు, విద్యాసాగర్ ఎయిర్పోర్ట్ ఏదో విద్యానగర్, ఆ జిందాల్ విద్యానగర్ నుంచి బళ్ళారు వస్తూ ఎక్కడైనా చెట్టు దొరుకుతుందేమో వాళ్దామని చూసాం. అసలు అవకాశం రాల. నమశివాయ. ఇక బళ్ళారిలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో అర్థమైపోయింది. హైదరాబాదే నయం. 43.5 అని చెప్పి డ్రైవింగ్ చేసేవారు సారథి గారు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడు పాపం. ఆయన చెప్పాడు 43.5. అమ్మయ్య అని సిద్ధపడిపోయాం గొడవ లేకుండా. మాకంటే ఇంకా 1 డిగ్రీ ఎక్కువలోనే ఉన్నారు మీరు. ఇంకా అదృష్టవంతులు, సూర్యభగవానుడికి దగ్గరగా ఉన్నారు. వీళ్ళ కథంతా సూర్యుడు హనుమంతుడే. ఇంత ఉష్ణోగ్రత కారణం అంటే చెట్లు చిగిర్చి పువ్వులు పూయను 2వ తరగతి పుస్తకంలో ఉండాల్సిందే. ఎక్కడా చెట్లు చిగర్చవు, ఎక్కడా పువ్వులు పూయవు. చెట్లు ఉంటే కదా పూయడానికి. పర్యావరణాన్ని ఈ రకంగా నాశనం చేస్తున్నాము. అలా నాశనం చేయొద్దనే హనుమంతుని బాల్యంలో వృత్తాంతం. ఇవాళ అదే కథా వృత్తాంతం. పర్యావరణం నాశనం చేయడం బాల్య చేష్ట, అజ్ఞానపు చేష్ట. దాన్ని సమస్త దేవతలు ఎదుర్కొంటారు. చివరికి ఏదో రకంగా బయటపడవచ్చు, కానీ అదొక గుణపాఠమే అందరికీ. వాయుదేవుడికి, హనుమంతుడికి, సూర్యుడికి, ఇంద్రాది దేవతలకి వెరసి కథాప్రకారంగా మనకందరికీ గుణపాఠం. అది ఈవేళ కథాంశం. రామాయణంలో ఆంజనేయుడు ఉంటే సుందరకాండతో మొదలు పెడతారు చాలామంది. సుందరకాండతో మొదలవలదిగా హనుమంతుడు అప్పుడు పుట్టాడా? హనుమంతుడు పుట్టుక చాలా గొప్పది. ఆ పుట్టుకలో పెద్ద ఘర్షణ ఉంది. ఏమిటా ఘర్షణ అంటే, ప్రతి నెలకి 7 పాలకులు ఉంటారు. వైశాఖ మాసానికి కూడా 7 పాలకులు ఉన్నారు. ప్రతి నెలకి ఉంటారు. ఆ 7 ఎవరంటే, ఒక ఋషి, ఒక దేవర్షి, ఒక మహర్షి, ఒక దేవర్షి, ద్వాదశాదిత్యుల్లో ఒకడు, నాగజాతి నాయకులలో ఒకడు, ఒక యక్షుడు, ఒక రాక్షసుడు, ఒక అప్సరస. గమనించండి, భారతీయ సంప్రదాయం ఎవ్వరినీ తక్కువ చెయ్యలేదు. నెలని పరిపాలించేటువంటి పరిపాలకుల్లో రాక్షసులు ఉన్నారు. వీళ్ళు 5 ఏళ్ళు పరిపాలించే వాళ్ళలోనే రాక్షసులు ఉన్నారు. నమశివాయ, ఎంత అదృష్టవంతులు. అప్పుడు నెలకే ఉండేవారు. నెలకో రాక్షసుడు మారేవాడు, అదో సౌకర్యం ఉంది ఇక్కడ. ఇప్పుడు 5 ఏళ్ళైనా మారతారో లేదో చెప్పలేము. ప్రతి నెల పరిపాలకుల్లో 7 ఉంటారు. 7లో ఒకరు ద్వాదశాదిత్యుల్లో ఒకడు. శక్రుడు, అర్యముడు, పూషుడు అని 12 మంది ఉంటారు. అందులో ఒకడు ఉంటాడు, ఒక ఆయన ఉంటాడు. ఒక ఋషి, ఒక మహర్షి, ఒక బ్రహ్మర్షి, ఒక దేవర్షి, ఒక మహర్షి, ఒక దేవర్షి. ద్వాదశాదిత్యులలో ఒకడు. నాగజాతి ప్రముఖులలో ఒకడు, ఒక నాగుడు. వాళ్ళకు కూడా పరిపాలనలో భాగం ఉంది. అక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి మొత్తం. ఒక్కరే కూర్చొని దేవతలే పరిపాలించారు, రాజులే పరిపాలించారు, పొరపాటు మాట. పురాణాలు చదవకుండా చెబుతున్న మాట అది. భాగవతం 12వ స్కంధంలో చాలా స్పష్టంగా శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదంలో ఉంటుంది ఈ విషయం. హనుమత్ జయంతి విషయం అందులో ఉంటుంది. దాన్ని బట్టి లాగితే తెలుస్తుంది. అక్కడ హనుమత్ జయంతి అని ఉండదు, దాన్ని బట్టి లాగితే విషయం తెలుస్తుంది. జాగ్రత్తగా వింటే తెలుస్తుంది.
అందుకని ఒక మహర్షి, ఒక బ్రహ్మర్షి, ద్వాదశాదిత్యుల్లో ఒకడు, ఒక నాగజాతి నాయకుడు, ఆ పైన ఒక యక్షుడు, ఒక రాక్షసుడు, ఒక అప్సరస. అప్సరసలు కూడా పరిపాలకుల్లో పెట్టారు. అప్సరసలు అంటే కేవలం వేశ్యలు అనుకోవద్దమ్మా, చాలా పొరపాటు. పుణ్యాత్ముడికి పుణ్యభోగాలు అందించడం కోసం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కోరిన భోగాలు, అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. రంభ, ఊర్వశి మొదలైన వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. ఊర్వశి దగ్గర బ్రహ్మజ్ఞానం నేర్చుకున్న ఋషులు ఉన్నారు. ఊర్వశి అనగానే, రంభ అనగానే, మేనక అనగానే ఇక వస్తారు తలిపేస్తారని విర్యాలోచనలు చేయద్దు. ఇక్కడ వాళ్ళ పనేది కాదు. వాళ్ళు ఋషుల తపస్సు చెడగొట్టరు, పొరపాటు మాట. తపస్సును పరీక్షిస్తారు. దే ఆర్ ది ఎగ్జామినేషన్ ఆఫీసర్స్. ఒక యూనివర్సిటీలో చీఫ్ ఎగ్జామినేషన్ ఆఫీసర్, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఎటువంటి వాడు, ఇంద్రుడు అటువంటి వాడు. ఆయన పంపిస్తాడు వీళ్ళని, అది పరీక్ష చేయడానికి పంపిస్తారు. పరీక్ష చేస్తే కానీ సర్టిఫికెట్ ఎలా ఇస్తారండి? ఎవరికైనా ఇస్తారా? అంచేత విశ్వామిత్రుడు తపస్సు చేస్తే మేనకి ఎందుకు వచ్చిందంటే ఆయన చేసి చివట్లు తిందామన్నా, శాపం పొందామా? లేదా, ఆవిడ పరీక్షాధికారి. నువ్వు కామానికి లొంగుతావా లొంగవా అని లొంగాడు ఆయన. 10 ఏళ్ళు చలిపేసాడు, మళ్ళీ తీయలేదు, అయిపోయింది, తపస్సు అంతా పోయింది. అదే ఆయనకి తెలిసి వచ్చిన తర్వాత, శకుంతల పుట్టిన తర్వాత, వదిలేసిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయ్యాక రంభ వచ్చింది. మళ్ళీ వచ్చింది రంభ పరీక్షకి. రాయవుతో వ్యధవేషాలు ఎద్దన్నాడు. 10,000 ఏళ్ళు రాయి అయింది. అప్పటికి జ్ఞానోదయం అయింది అనమాట. అంతకుముందు ఈయన రాయి అయ్యాడు, తర్వాత ఆవిడ రాయి అయ్యి. మరి విశ్వామిత్రుడు తెలుసుకున్నాడా లేదా? మనం కూడా జీవితంలో అంతే. తప్పు చేస్తే తప్పు లేదండి, తప్పు చేయడం మానవ సహజం. తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్ముల లక్షణం. తప్పు చేసి చేయలేదనడం మూర్ఖత్వం. తాను చేసిన తప్పును ఎదుటివాడి మీద రుద్దేయడం రాజకీయం. అంత నీచానికి వెళ్ళకూడదండి. కనీసం 4వ దశకి వెళ్లకుండా ఉంటే చాలు. సహజమైన దశ ఏమిటంటే, మనం అందరం ఏదో ఒక తప్పు చేస్తాం. తప్పులు కూడా 4 రకాలు ఉంటాయి. ముందు పొరపాటు, దానికంటే కొంచెం ఎక్కువది తప్పు, దానికంటే ఎక్కువది నేరం, దానికంటే ఎక్కువది ఘోరం. పొరపాట్లు అందరూ చేస్తారు. పొరపాటు అంటే ఇప్పుడు నేనే ఏదో వేగంలో మాట్లాడుతూ వాల్మీకి రచించిన భారతం అనొచ్చు, అది పొరపాటు. అది వాల్మీకి రచిస్తాడా భారతాన్ని? వ్యాసుడు రచించాడు, అది నాకు తెలియదు ఏమిటి, ఏదో వచ్చేసింది అలా. అది పొరపాటు అంట, బై మిస్టేక్ అంటారు. పర్వాలేదు, అది పెద్ద సమస్య కాదు, ఎవరికైనా వస్తుంది. ప్రమాదో ధీమతామపి అన్నారు. మహామేధావులు కూడా పొరపడతారు అన్నారు, దానికే ఉంది. పొరపాటును మించింది తప్పు, అది చేయకూడదు. విచక్షణతో ఆలోచించాలి. మనస్సు ఎప్పుడు పొరపాటు చేస్తుందో, తప్పు చేస్తుంది, బుద్ధితో దాన్ని ఆపాలి. మనస్సు మత్తగజం, బుద్ధి అంకుశం. మత్తగజాన్ని అదుపులో పెట్టడానికి